హాయ్ ఫ్రెండ్స్, ఎవరి గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగిరివేదింపండి. ఈరోజు కొత్త టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. బేసిక్గా ఇది ఒక చిన్న టాపిక్కే, కానీ చాలా మందికి అవసరమైన టాపిక్. ఎందుకంటే ఎవరైనా కానీ ఏ డాక్టర్ దగ్గర పోవాలన్నా ఆ డాక్టర్ బాగా చూస్తాడా, ఈ డాక్టర్ బాగా చూస్తాడా, ఆ డాక్టర్ బాగా మాట్లాడతారా, ఏ డాక్టర్ ఖర్చు తక్కువ తీసుకుంటారా, అంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటారా, ఆ డాక్టర్ దగ్గర పోతే ఎక్కువ కాస్ట్ చెప్తారు, తగ్గిస్తారు, ఎక్కువ కాస్ట్ చెప్తారు, తగ్గించరు, ట్యాబ్లెట్స్ అక్కడ ఎక్కువ, ఇక్కడ ట్రీట్మెంట్ కొంచెం సొఫిస్టికేటెడ్ ఉంటుంది, ఎక్కువ మెషినరీ వాడతారు, మంచి మంచి అడ్వాన్స్ మెషిన్స్ వాడతారు, తక్కువ డబ్బులు తీసుకుంటారు, అడ్వాన్స్ మెషిన్స్ వాడతారు, ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ప్లస్ ఒక సిటీలో ఒక రేటు, టౌన్స్లో ఒక రేటు, విలేజెస్లో ఒక రేటు. పేషెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే ఒక క్లినిక్కి వెళ్ళి ఇంత రేట్ అవుతుంది, లేదు ఇంకొక క్లినిక్కి వెళ్దాము కొంచెం తక్కువ తీసుకుంటారు అని. సో అక్కడ డబ్బుల గురించి ఉంటుంది, ట్రీట్మెంట్ గురించి ఉంటుంది. ఎక్కువ 60% జనాలు, ఎట్లా 60-70% జనాలు ఏమనుకుంటారంటే డబ్బు గురించి కాదు, మనకి లాంగ్గా మనకి పళ్ళు అనేది బాగా క్యూర్ అవ్వాలి, పెయిన్ రిలీవ్ అవ్వాలి, చాలా ఇయర్స్ వరకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది చాలామంది పేషెంట్స్ ఆలోచిస్తారు. సో ఇప్పుడు మనం చెప్పే టాపిక్ ఏంటంటే, మనం ఎవరు మంచి డెంటిస్ట్ ఉన్నారు ఊర్లో, ఈ ఊర్లో కాకపోయినా మీరు వేరే ఊరికి వెళ్తారు, సడన్గా పెయిన్ వచ్చింది, విపరీతమైన పెయిన్, రూట్ కెనాల్ చేసుకోవాలి, క్యాప్ వేసుకోవాలా. సో ఆ ఊర్లో బెస్ట్ డెంటిస్ట్ ఎవరు? మీ ఊర్లో బెస్ట్ డెంటిస్ట్ మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఓ ఫలానా డాక్టర్ ఉన్నారు, ఒక రాజేష్ అనే వ్యక్తి ఉన్నారు, నరసింహ అని ఒక వ్యక్తి ఉన్నారు. సో అతని దగ్గరికి వెళ్తాను, నాకు బాగా తెలుసు, బాగా కమ్యూనికేషన్ ఉంటుంది, బాగా ట్రీట్మెంట్ చేస్తారు. కొందరు డబ్బులే తీసుకోరు, కొందరు ఎట్లుంటారంటే పేషెంట్, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, నా క్లినిక్ వస్తారు అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, కొంచెము ఆ ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, ఆ బంధువు ఉంటారు, కానీ అక్కడ పోరు, ఎందుకో నాకు అర్థం కాదు. ఆయన దగ్గర పోతే డబ్బులు తీసుకోరు సార్, మాట్లాడతారు, ట్రీట్మెంట్ చేస్తారు, కానీ డబ్బులు తీసుకోరు మొహమాటంగా. సో నేను మీ దగ్గరకు వచ్చాను అని అంటారు, అది నాకు అర్థం కాలే. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు, వాళ్ళ కమ్యూనిటీలో ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర పోకుండా వేరే దగ్గరకు పోతారు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకోరు, ఫ్రీగా చేస్తారు. సో ఇప్పుడు మనము అంత టాపిక్ వదిలేద్దాము. బెస్ట్ డెంటిస్ట్ ఎలా మనం కనుక్కోవాలి, ఒక 5 ఫ్యాక్టర్స్ నేను రాసుకున్నాను. ఆ 5 ఫ్యాక్టర్స్ మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని, మీరు మంచి డెంటిస్ట్ ఎవరో మీరే సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. ఫస్ట్ ప్రైమరీగా నేను చెప్పాను కదండి, మీ ఊర్లో ఉన్నప్పుడు ఉండదు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు మీకు పంటి నొప్పి హెవీగా వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు, పుచ్చు ఉంటే కనుక ఒకవేళ రూట్ కెనాల్ కంపల్సరీగా చేసుకోవాలని చెప్తారు డెంటిస్ట్. సో మీ మీ వేరే ఊర్లో మీ బంధువులు ఉంటారు, అక్కడ వాళ్ళని అడుగుతారు అనమాట, బెస్ట్ డెంటిస్ట్ ఎవరు, మీకు మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరు, మీకు ఎవరు ట్రీట్మెంట్ చేస్తారని మీ ఫ్రెండ్స్ కానీ, మీ కోవర్కర్స్ని కానీ, మీ ఫ్యామిలీ గ్రూప్ వాళ్ళని, అట్లా 3 కేటగిరీస్లో డివైడ్ చేసేసి, తెలిసింది వాళ్ళే కదా, బయట రోడ్ మీద వెళ్ళే వాళ్ళని అడగరు కదా మీరు. సో ఇలా కనుక్కొని మీరు ఆ డాక్టర్ ఓకే, ఆయన కమ్యూనికేషన్ బాగుంది, పెయిన్ రిలీవ్ చేస్తారు, మినిమల్గా డబ్బులు తీసుకుంటారంటే మీరు ఆ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, పోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఒక ఫస్ట్ క్రైటీరియా. మీరు మీ ఊర్లోనే తెలిసిన డాక్టర్ ఉంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. నేను చెప్పేది వేరే ఊరికి వెళ్తే మీ చేసే పని అవి, అక్కడ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ని అడుగుతారా, అక్కడ ఉన్న మీ కోవర్కర్స్ ఆ ఊర్లో ఉంటే వాళ్ళని అడుగుతారు, ప్లస్ మీ ఫ్యామిలీ అదే బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి మీరు వెళ్తారు. సెకండ్ ఏమొచ్చి రివ్యూస్. సో ఎక్కువ మీరు ఈ గూగుల్ రివ్యూస్ కానీ, మంచిగా ఎక్కువ రివ్యూస్, మనం అమెజాన్లో ఏమైనా ప్రోడక్ట్ కొంటే రివ్యూస్ చూస్తాం కదా, అలాగే. సో అలాగా, ఎందుకంటే డెంటిస్ట్రీ ఎక్కువ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ తక్కువ కాబట్టి చాలామంది ప్రైవేట్ క్లినిక్స్ అనేది పెడుతుంటారు. సో ఎక్కువ ఇంకా క్వాలిఫై అయిపోయాక ఇంకా వేరే పని ఏముంటుంది, ఏమన్నా రియల్ ఎస్టేట్ చేస్తామా, బిజినెస్ చేస్తామా, మనకి డెంటిస్ట్రీ చదివితే మనకి డెంటిస్ట్రీ అవగాహన బాగా మన స్కిల్ ఉంటే దాంట్లోనే వెళ్తాం ఫ్యూచర్లో. అదేంటంటే ఇంకా అప్పుడు గూగుల్ రివ్యూస్, జెస్టైల్ రివ్యూస్, అలాగే మన పేపర్ యాడ్స్, అది కొంచెం బాగా రివ్యూస్ ఉన్న దాంట్లో మీరు చూసుకొని వెళ్తే మంచిది. సో ఫస్ట్ క్రైటీరియా చెప్పాను, సెకండ్ క్రైటీరియా రివ్యూస్. థర్డ్ ఏమొచ్చి ఫ్యాక్టర్స్ అనమాట, కొన్ని
ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆ క్లినిక్ లొకేషన్ ఎక్కడ ఉంది, క్లీన్లీనెస్ ఉందా, మంచి మంచి ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు, ప్రోడక్ట్స్, డిజిటల్ ఇమేజింగ్ ఉందా, 3D ఇమేజింగ్ ఉందా, అన్ని రకాల సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, క్లీన్లీనెస్ ఉందా, మన రిసెప్షనిస్ట్ కానీ అక్కడ పక్కన పారామెడికల్ స్టాఫ్ కానీ మంచిగా కోఆపరేటివ్గా మాట్లాడుతున్నారా, ఎంగేజింగ్గా ఉన్నారా, మీకు ఏం ప్రాబ్లం ఉంది, దాన్ని ఎలాంటి ట్రీట్మెంట్తో మనం క్లియర్ చేస్తామనేది బయట ఉన్న రిసెప్షనిస్టు పారామెడికల్ స్టాఫే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట, ఇంకా డాక్టర్ వెళ్ళకముందే. సో ఇట్లా ఉందా ప్రాబ్లం, ఓకే ఈ కండిషన్ ఉంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, ఓపీ రాసుకొని డాక్టర్ చూసేసి సో ఇది మీదేం డయాగ్నోస్ చేస్తారు. మీరు ట్రీట్మెంట్ ఆప్షన్కి వెళ్తే ఓకే, ఎప్పుడే చేసుకోరు, డబ్బులు లేవంటే కొన్ని రోజుల తర్వాత అన్న చేసి మెడికేషన్ రాసి పంపిస్తారు. కొన్ని రోజుల తర్వాత వచ్చి అప్పుడు మీకు అవగాహన ఉంటుంది, ఓ క్లీన్లీనెస్ ఉంది, పారామెడికల్ స్టాఫ్ బాగున్నారు, రిసెప్షనిస్ట్ బాగా మాట్లాడుతున్నారు, బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, డాక్టర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు డయాగ్నోసిస్ కరెక్ట్గా సిస్టంలో చూపించో లేకపోతే ఐప్యాడ్లో చూపించో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, రూట్ కెనాల్ చేసుకుంటే మంచిది, లైఫ్ లాంగ్ బాగుంటుంది అనేది బాగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ ఫ్యాక్టర్స్ చూడాలి. థర్డ్, ఫోర్త్ ఏమొచ్చి ఇక డాక్టర్ది ఫేక్ డాక్టరా కరెక్ట్ డాక్టరా, కరెక్ట్గా తన రిజిస్ట్రేషన్ ఉందా, గోడల్లో కానీ ఆయన టేబుల్ మీద కానీ ఎండిఎస్ డిగ్రీయా, బీడిఎస్ డిగ్రీయా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా, అండర్ గ్రాడ్యుయేషన్ వరకు చేశారా, సో ఇతను ఏం స్పెషాలిటీ, గమ్ స్పెషాలిటీయా, ఎండోడాంటిస్ట్ అంటే రూట్ కెనాల్ స్పెషలిస్టా, క్లిప్ స్పెషలిస్టా, ఓరల్ సర్జనా, పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్ చేసే కట్టుడు పళ్ళ సెట్ ప్రోస్టోడాంటిస్టా, చిన్నపిల్లల పీరియోడాంటిస్టా, అలాగా చాలా ఉన్నాయి, 7 స్పెషాలిటీ ఉన్నాయి డెంటల్లోనే. సో మీకు ఎలాంటి ప్రాబ్లం, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, గమ్ స్పెషలిస్ట్ ఇది మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, ఏ స్పెషాలిటీ ఉన్నారు, ఆ క్లినిక్కి వెళ్దాము, మంచిగా ఉందా, బాగా కోఆపరేటివ్గా ఉన్నారా, కమ్యూనికేషన్ స్కిల్ బాగా చేస్తున్నారా, పెయిన్ మేనేజ్మెంట్ అనేది చెప్తున్నారా, ఎలా చేయాలని, పెయిన్ బాగా తగ్గిస్తున్నారా అనేది మీరు సిటీలో ఉంటే మీరు సెర్చ్ చేయొచ్చు. అదే టౌన్లో విలేజెస్లో ఉంటే ఎలా సెర్చ్ చేస్తారు? సో అది మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, మీ కొలీగ్స్, కోవర్కర్స్, మీ ఫ్యామిలీలో తెలుసుకొని మీరు ఆ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఈ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, బాగా నాకు క్యూర్ అయింది అది చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కలాగా, ఒక పన్ను బాగా డ్యామేజ్ అయిపోతే అతను రూట్ కెనాల్ చేయలేడు, మొత్తం పన్నే తీయాల్సి వస్తుంది. సో మీకేమో రూట్ కెనాల్ చేసి మీకు పన్ను కాపాడాడు, నాకు మొత్తం పన్నే తీశారంటే మీరు లేట్ స్టేజ్లో వెళ్ళినట్లు లెక్క. స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం పుచ్చున్నప్పుడు వెళ్తే మీకు సిమెంట్ వేయడం, ఇంకొంచెం కిందకి వెళ్తే రూట్ కెనాల్ చేయడం, మొత్తమే గ్రాస్గా పోయిందనుకోండి పన్ను, అప్పుడు ఏం చేస్తారు, ఏ డెంటిస్ట్ అన్నా పన్ను అనేది పీకేస్తారు, మీకు సక్సెస్ అవ్వదని చెప్పి, ప్రోగ్నోసిస్ పూర్గా ఉందని చెప్తారు అనమాట. సో అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. సో ఫిఫ్త్ ఏమొచ్చి, ఇది లాస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇవన్నీ మీరు ఫ్యామిలీని కనుక్కున్నారు, ఫ్రెండ్స్ని కనుక్కున్నారు, కోవర్కర్స్ని కనుక్కున్నారు, ఇవన్నీ అయిపోయినాయి. ఏది డాక్టర్ కరెక్ట్ ఫేక్ డాక్టరా, రియల్ డాక్టరా, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడా, మంచి స్పెషాలిటీతో ఎన్ని 10 to 15 years నుంచి ప్రాక్టీస్ చేశాడా, అతని కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉంది అంటే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా మాట్లాడేది కూడా లేమెన్కి అర్థమయ్యేలాగా కొందరు జనాలకి, చాలామంది హైదరాబాద్ నుంచి నాకు కాల్ చేస్తున్నారు, సార్ మీ క్లినిక్ ఎక్కడ అని. సో నా మాట తీరు నచ్చి, సార్ మీ దగ్గర నేను ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాను, నాకు ఇట్లా ఓరల్ క్యాన్సర్ లాగా ఉంది, గుట్కాలు తిని పాన్ పరాగలు తిని నోరు కూడా తెరవలేని పరిస్థితిలో ఉన్నారు, ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని ఉంటుంది, అది మీకు కావాలి సైకార్డ్లో పెడతాను. అలాగా గుట్కాలు, పాన్ పరాగులు, ఇవన్నీ కైనీళ్ళు తిని వాళ్ళకి నోరు తెరవలేని పరిస్థితి. సో వాళ్ళకి నేను ఇట్లా ఆ వీడియో చూసి చాలామంది ఫోన్ చేస్తాను, సార్ మీ దగ్గరికి వచ్చి బుగ్గలో ఇంజెక్షన్ తీసుకుంటాను, ట్రీట్మెంట్ చేసుకుంటానని చాలామంది ఫోన్ చేస్తున్నారు మనకి. సో అట్లా మీ కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటే పేషెంట్స్ మళ్ళీ వస్తూ ఉంటారు, వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీని పంపిస్తూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్తో మనకి మౌత్ టు మౌత్ టాక్, మంచి టాక్ వచ్చి మీ ఫ్లరిష్ అవుతుంది మీ క్లినిక్. సో ఇతను గుడ్ డెంటిస్ట్
సో ఇదనమాట ఈ టాపికే అది గుడ్ డెంటిస్ట్. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ చూడాలి, మాట్లాడేది బాగా మాట్లాడుతున్నాడా అని చూడాలి, ఫాస్ట్గా మాట్లాడకుండా స్లోగా మీకు ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అని చూడాలా, ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా హడావిడి చేయకుండా తొందరగా ఇంజెక్షన్లు ఇచ్చి ట్రీట్మెంట్లు ఇచ్చేసి కాదు, ఇంజెక్షన్ ఇచ్చి కొంచెం కూర్చోబెట్టి 5 to 10 minutes మళ్ళీ పిలిపించి ఇంకో పేషెంట్ పిలిపించి మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ పక్కన కూర్చోబెట్టి అలాగా ఇద్దరు ఒక 3-4 మెంబర్స్ సడన్గా వచ్చేసారు అనుకో, అలాగా ప్యారలల్గా ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ఇచ్చి మత్తు వచ్చాక చేస్తూ ఉండాలి. మళ్ళీ తనకి బయట కూర్చున్న పేషెంట్కి మత్తు వస్తూనే ఉంటుంది. సో అలాగా ప్యారలల్గా చేస్తే అక్కడ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు, పేషెంట్స్ అనేది వస్తుంటారు, చేసుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈ వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఈ ఏరియాకి వస్తే, ఈ క్లినిక్కి వస్తే చాలా మంది ఒకేసారి పిలిచేస్తారు సారు, ఇబ్బందిగా ఉందనేది అది ఉండదు అనమాట. ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తారు కొందరు డెంటిస్టులు. అది అలవాటు అయిపోతుంది. ఒక 10-15 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనకి అలవాటు అయిపోతుంటుంది. లైట్గా బ్లాక్ ఉన్నా కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు. మీకు లైట్గా జువ్వన్నా కొంచెం స్ట్రైట్గా నార్మల్ నీళ్ళు అయినా జువ్వంటుంది, పెయిన్ వస్తుందంటే అప్పుడు మీరు సిమెంట్ వేసుకోవచ్చు. ఇంకా పళ్ళు క్లీనింగ్ చేసుకుంటారా 6 నెలలకు ఒకసారి చేసుకోవాలి. ఇంకా ఏదైతే బాగా డీప్గా పుచ్చయి పెయిన్ వస్తుందంటే మీరు రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసుకోవాలి. అంటే ఏది అవసరం ఉంటే అదే మీకు సలహా చెప్పే డాక్టర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రాబ్లం ఉంది చేస్తారు, మనకు అవసరం లేదు డబ్బులు సంపాదించాలనేది ఏమి ఉండదు. మీకు అక్యురేట్గా ఏం ప్రాబ్లం ఉంది అదే ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ డెంటిస్ట్ ఉన్నారా మీ ఏరియాలో, ఆ డెంటిస్ట్ ఉన్నారా పక్క ఊర్లో, అది చేసుకొని మీరు డెంటిస్ట్ని అప్రోచ్ కావచ్చు. మనకి చాలా మంది పేషెంట్స్ ఉంటే మీకే ఇన్ని ప్రాబ్లమ్ చెప్పి మీకు ఎంతసేపు చేస్తే పక్కన వాళ్ళు వెయిట్ చేయరా. సో మనకి ఏది అవసరం ఉంటే అక్యురేట్గా అదే ప్రాబ్లం డీల్ చేసేసి దాన్ని క్యూర్ చేసి ట్రీట్మెంట్ చేసేసి పంపించడమే అది బెస్ట్ పద్ధతి అనమాట. సో ఇది మరీ ఎక్స్పెన్సివ్ ఉండకూడదు, మినిమల్గా తీసుకోవాలా ట్రీట్మెంట్, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ మనం డబ్బులు తీసుకోవాలి. మరీ హెవీగా వద్దు, మరీ లోగా వద్దు. దానికి ఎంత ఖర్చు అవుతుందో అంతే మనం చెప్పాలా, అంతే తీసుకోవాలా. అది పేషెంట్కి నచ్చుతుంది, యాజ్ డెంటిస్ట్కి మనకి నచ్చుతుంది. సో ఇదండి. సో కరెక్ట్గా డెంటిస్ట్ని ఎలా చూస్ చేసుకోవాలి, మంచి డెంటిస్ట్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా మీరు అప్రోచ్ అవ్వాలి అన్నీ మీరు డీటెయిల్గా మీకు అర్థమైందనేది నేను భావిస్తున్నాను. సో దిస్ డాక్టర్ పి.వి. నరసింహారావు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. మరి కొత్త వీడియోస్తో మళ్ళీ అప్డేట్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తుంటాను. దిస్ డాక్టర్ పి.వి. నరసింహారావు. టేక్ కేర్, బీ హ్యాపీ, హ్యావ్ ఎన్ హెల్దీ ఫుడ్. బాయ్.